దేవునికి మహిమ కలుగునుగాక. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చదవండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గల కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఇక్కడ చాలమ్మా, థ్యాంక్ యూ. ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను మరి యొక్క పుస్తకాన్ని ఆయన రాస్తూ ఈ యొక్క మాటలను ఆయన పలుకుతున్న సందర్భాన్ని మనం చదువుకుని ఉన్నాం. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు, అహంకారము గలవాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు అని ఉంది వాక్యంలో. అంటే కార్య ఆరంభము కంటే కార్యాంతం మేలు, ప్రారంభము అలాగే ముగింపు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. మనము మన క్రైస్తవ జీవితంలో ప్రారంభము అలాగే ముగింపు చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. అంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ప్రారంభంలో మేము ఎలాగున్నాం అలాగున్నాం అని, మేము చాలా బాగున్నాం అని చెప్తారు, కానీ వారు ముగింపుకు వచ్చినప్పటికీ అది ఎలా ఉంటుందంటే కొద్దిగా వారి జీవితం పతనం అయిపోవడం, దేవుడికి దూరం అయిపోవడం ఇలాంటివి అనేవి కనబడుతూ ఉంటాయి. అయితే క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం ఒక విషయాన్ని గమనించాలి. మన ప్రారంభము ఎలా ప్రారంభించబడ్డామో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించబడిన తర్వాత, అలాగే మన ముగింపు కూడా అంతే మహిమార్థంగా ఉండాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో చాలామంది భక్తుల జీవితం చూసినట్లయితే వారు ప్రారంభ స్థితిలో ఎలా ఉన్నారు, వారు దేవుడితో ఎలా నడుచుకున్నారు, తర్వాత వారి ముగింపు జీవితం ఎలా ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ రోజున చాలామంది క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా మనము మన ప్రారంభ స్థితిలోనే మేము ప్రారంభంలో ఎలాగున్నాం, ప్రారంభంలో అధికంగా ప్రార్థన చేసేవాళ్ళం, మేము ప్రారంభంలో ఎక్కువ వాక్యాన్ని చదివించేవాళ్ళం, మేము ప్రారంభంలో అందరికంటే ముందు మందిరానికి వెళ్ళిపోయే వాళ్ళం, మేము ప్రారంభంలో దేవునికి ఇచ్చే విషయంలో లేదా దేవుని పరిచయకు సహకరించే విషయంలో అన్ని విషయాల్లో కూడా మేము చాలా ముందు ఉన్నాం అని చెప్తూ ఉంటారు. మరి ఇప్పుడేమవుతుంది అంటే మనము ఎలాగైతే ప్రారంభించబడ్డామో మన ముగింపు కూడా మేలుకరంగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. చూడండి, మనం ఒక రైలు చూస్తామనుకోండి, ఆ రైలుకి 3 భాగాలు ఉంటాయి. 3 భాగాలు ఏంటంటే, మొదటి ఇంజిన్ ఉంటుంది, ఓకే, తర్వాత బోగీలు ఉంటాయి, చివరిని గార్డ్ ఉంటాడు, ఓకే. ఈ మూడిట్లో ఏది లేకపోయినా అది సంపూర్ణం చెందదనమాట అండి. అది కంప్లీట్గా ఉండాలి అంటే దాని ఇంజిను, దాని బోగీలు, అలాగే ముగింపు కూడా ఎలా ఉండాలంటే అది క్రమముగా ఉంటేనే బాగుంటుంది. ఒక వ్యక్తి జీవితంలో క్రీస్తుని నమ్ముకున్న తర్వాత, ప్రభు బిడ్డగా చేయబడిన తర్వాత పూర్వకాలంలో మనము ఎలా జీవించాము, మన పాప జీవితం ఎలా ఉన్నామనేది తర్వాత మనం ఎలా మారామనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అండి. కాబట్టి మారిన తర్వాత మన జీవితం ఎలాగుంది, మారిన తర్వాత మనం ఎలాగ కొంతమందిని ఇన్స్పిరేషన్ నడిపించగలిగాం, మారిన తర్వాత మన జీవితము ఎంతమందికి ఉపయోగకరంగా ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నమాట. ఈ రోజున బైబిల్ గ్రంథంలో ఒక రాజు గురించి మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. అతని పేరు జెరోబామ్, అంటే యెరోబామ్ అంటారు తెలుగులో. ఈ రాజు లో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నట్లయితే మన ఆధ్యాత్మిక జీవితాన్ని ముందుకు కొనసాగించుకోవాలి. అతను ఎలా జీవించాడు, అతను ఎలా బ్రతికాడు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. బైబిల్ గ్రంథంలో ఊరకనే దేవుడు భక్తుల జీవితాలు రాయించలేదు. దేవుడు మరి వారి ద్వారా మనకు అనేకమైన గుణపాఠాలు మనం నేర్చుకోవడానికి, అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు ఎంతగానో మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు లేఖన గ్రంథాలు ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఉన్న 66 పుస్తకాల్లో కూడా ఏ ఒక్క వ్యక్తి జీవితము
అతనిలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తున్నాడు. కాబట్టి ఈ యెరోబామును గురించి కొన్ని విషయాలు ఈ పగలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉన్నాను. యెరోబాము యొక్క జీవిత యొక్క చరిత్రలో నుంచి కొన్ని విషయాలు మీకు నేర్పించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథం, బైబిల్ గ్రంథం తెరిచి రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 37వ రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 27 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. 27 నుంచి చదువుదామండి. 11వ అధ్యాయం 27 నుంచి. ఇతడు రాజు మీదికి లేచుటకు హేతువేమనగా సొలొమోను కట్టించి తన తండ్రి అయిన దావీదుపురమునకు కలిగిన బీటలు బాగు చేయుచుండెను. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా యవనుడగు ఇతడు పని యందు శ్రద్ధగలవాడని సొలొమోను తెలుసుకొని యోసేపు సంతతి వారు చేయవలసిన భారమైన పని మీద అతనిని అధికారిగా నిర్ణయించెను. అంతటా యెరోబాము యెరూషలేములో నుండి బయలు వెడలిపోగా షీలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను. అహీయా క్రొత్త వస్త్రము ధరించుకొని ఉండెను. వారిద్దరు తప్ప పొలములో మరి ఎవడునూ లేకపోయెను. అంతటా అహీయా థ్యాంక్ యూ. ఈ రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 27 నుంచి ఇతని యొక్క జీవిత విధానం గురించి రాయబడుతూ ఉంది. అంటే ఈ యెరోబాము అనే వ్యక్తి జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఈయన BC 931 910 ఇంచుమించుగా 22 సంవత్సరాలు ఆయన పరిపాలన చేశారు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు యెరోబాములు ఉన్నారు అండి. ఇద్దరు యెరోబాములు ఉన్నారు. జాగ్రత్తగా మనము కాలాన్ని చూసినప్పుడు, వాళ్ళు సంవత్సరాలు చూసినప్పుడు, వారు ఏ కాలానికి చెందిన వాళ్ళు ఏ యొక్క రాజు, అలాగే ఆ రాజు కాలంలో ఏ ప్రవక్త ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. బైబిల్ గ్రంథంలో కొన్ని పేర్లు రిపీట్గా రాయబడతాయి. ఆ విషయాన్ని మనము గమనించాలి. ఇతను 931 910 ఇంచుమించుగా 22 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతని తండ్రి నెబాతు అండి. నెబాతు యొక్క కుమారుడు తల్లి జెరుహా. ఇతను ఎఫ్రాయిమీయుడి యొక్క గోత్రానికి చెందినవాడు. దేవునికి నామానికి మహిమ కలుగును గాక. ఈ యెరోబాము పేరుకు అర్థం ఏమిటంటే అండి, హెబ్రీ యొక్క భాషలో ప్రజలను వ్యతిరేకించేవాడని అర్థమిస్తూ, బైబిల్ యొక్క అండి గ్రంథములో మనం చూసినట్లయితే కొన్ని సందర్భాల్లో ఇతను తెలుగులో అర్థం ఇచ్చే విధంగా చూసినట్లయితే పెద్ద సీసా అనే పేరు కూడా అర్థం ఉందన్నమాట. ఓకే, కాబట్టి అతని పేరు యొక్క అర్థాలు చూస్తూ ఉన్నాం. అతను ఏ కాలానికి సంబంధించిన వాడు, ఏ సంవత్సరాలు అతను పరిపాలన చేశాడు, అతని తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని, అతను ఏ గోత్రానికి సంబంధించిన వాడు అనే విషయాలు మనం చూస్తున్నాం అండి. బైబిల్ గ్రంథంలో ఇద్దరు యెరోబాములు ఉన్నారని జ్ఞాపకం చేశాను. మొదటి యెరోబాము గురించి మనం నేర్చుకోబోతున్నాం ఇప్పుడు. ఓకే, మొదటి యొక్క యెరోబామును గురించి మనం నేర్చుకోబోతున్నాం. యెరోబాము అండి, రెండో యెరోబాము ఉన్నాను కదా, ఆ యెరోబాము అండి BC 786 నుండి 746 ఆ సంవత్సరంలో అతను పరిపాలన చేశాడు అండి. ఇతను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఇతను అండి ఇశ్రాయేలు రాజు అయిన యోవాషు యొక్క కుమారుడు. చూసారా, వాళ్ళ నాన్నగారి పేరు నెబాతు యొక్క తండ్రి, అతని తండ్రి పేరు నెబాతు, తల్లి జెరుహా. ఇతని తండ్రి యోవాషు యొక్క కుమారుడు, ఇతని నాన్నగారి పేరు యోవాష్ అన్నమాట అండి. ఇతను జీవించినది 786 నుండి 746 వరకు 40 సంవత్సరాలు అతను జీవించాడు. ఈ యెరోబాము అనే వ్యక్తి రెండో యెరోబాము అన్నమాట. ఓకే, కాబట్టి మీరు బైబిల్ గ్రంథం చదివినప్పుడు ఇలాగ పేర్లు కూడా రిపీట్గా రాయబడి ఉంటాయి. కాబట్టి ఆయన ఇతను అని మీరు అలాగా అనుకోవద్దు. కాబట్టి ఒక ఆయన ఏం చేశాడంటే, అంటే బైబిల్ గురించి అంత అవగాహన లేచిన వ్యక్తి, అంటే బైబిల్ అంతగా తెలియని వ్యక్తి ఒక ఆయన ఇలాగ ప్రసంగం చేశాడు. ఏమని ప్రసంగం చేశాడంటే, పాత నిబంధనలు ఉన్న సౌలు కొత్త నిబంధనలో పౌలుగా మారాడు
అని ఆయన ప్రసంగం చేశాడు. అంటే పాత నిబంధనలో సౌలు అని పేరు కనబడుతుంది, కొత్త నిబంధనలో కూడా సౌలు అనే పేరు కనబడుతుంది. జాగ్రత్తగా మన బైబిల్ను ధ్యానం చేస్తున్నప్పుడు ఆ పుస్తకాలను, ఆ భక్తుల యొక్క జీవితాలు, వాళ్ళ సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్. ఓకే, మరియములు అంటే అందరు మరియములు కాదు అండి. మరియములు అంటే కొంతమంది అండి వయసుకు తగ్గ వాళ్ళు జీవించిన కాల వ్యవధిలో బట్టి వారు ఆ విధంగా పేర్లు కలిగిన వాళ్ళు ఉంటారు. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా రిపీట్గా పేర్లు రాయబడుతున్నప్పటికీ ఆ వ్యక్తులు ఎవరు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఎవరు, అతనేనా అని మనం గమనించినట్లయితే జాగ్రత్తగా మనము అండి ఆ విషయాలు మనము నేర్చుకుంటామన్నమాట. బైబిల్ గ్రంథము అండి ఒక 2 సంవత్సరాలు, ఒక 3 సంవత్సరాలు, ఒక సంవత్సరం తరబేతి పొందితే చాలామంది ఏమనుకుంటారంటే నాకు బైబిల్ అంతా తెలిసిపోయింది, నేను ఇంక ప్రసంగాలు చేయొచ్చు, లేకపోతే నేను ఇంక సంఘాలు కట్టొచ్చు అన్న ఆలోచనతో ఉంటారు. దేవుని యొక్క కుమారులుగా, దేవుని బిడ్డలుగా దేవుని వాక్యాన్ని ట్రైనింగ్లో మాత్రమే కాదు, ఎవ్రీడే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి. ప్రతిరోజు కూడా దేవుని గూర్చిన అనేకమైన సంగతులు మనం నేర్చుకోవాలి. కాబట్టి ఈ రోజు వరకు కూడా నేను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అండి. ఎప్పటి వరకు నేర్చుకోవాలి పాస్టర్ గారు అంటే మనం చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఎవరైనా అడిగితే ఈ ప్రశ్న సమాధానం ఇదే ఆన్సర్ ఇస్తాను. మనం ఎప్పటి వరకు నేర్చుకోవాలంటే మనము చనిపోయే వరకు కూడా నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథమును అనేది ఒక మహాగ్రంథం. ఈ మహాగ్రంథాన్ని ధ్యానించాలి అంటే, ఈ మహాగ్రంథాన్ని నిజంగా మనము అనేక విషయాలు నేర్చుకోవాలి అంటే ప్రతిరోజు కూడా ఎవ్రీడే అండి. ఈ రోజున చాలామంది బాధాకర విషయం ఏంటంటే ఒక 2-3 విషయాలు తెలుస్తుంది. ఆ 2-3 విషయాలు బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే నాకు ఇది తెలిసింది, అది తెలిసింది, దేవుడు నాతో ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడని రకరకాలగైన మిడిమిడి జ్ఞానముతో దేవుని యొక్క బోధను సంఘానికి తప్పుగా ఆపాదించే వాళ్ళు చాలామంది ఈ రోజున తయారవుతున్నారు. కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే మీరు సేవ చేయండి. సేవ చేస్తే ఎలా చేయాలంటే వాక్యాన్ని క్షుణ్ణంగా తెలుసుకోండి, వాక్యాన్ని నేర్చుకోండి. నాకంతా తెలిసి నేను మాట్లాడలేదు సుమా, నేను ఒక విషయాన్ని ఒక మాట చెప్పాను ఏంటంటే, నేను ఈ రోజు వరకు కూడా దేవుడి దగ్గర కూర్చుని ఈ రోజు వరకు కూడా అనేక పుస్తకాలను నేను తిరగేస్తూ అనేకమైన బైబిల్ తర్ఫీదు క్లాసులు నేను నేర్చుకుంటూ అనేక మందికి నేర్పించగలిగిన కృపను ప్రభు నాకు ఇస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇంకా కూడా నేను బైబిల్ ట్రైనింగ్ ఇంకా అవుతూనే ఉన్నాను. అనేక మందికి ప్రభు వాక్యమును క్షుణ్ణంగా వివరించాలని. ఎందుకంటే మనం ఇంకా తప్పుడు మాట ఎంత చెప్తే అది కొంతమందికి పరిణామము దారితీస్తుంది, వారి జీవితాలు పతనానికి దారితీస్తుంది. దయచేసి మీరు సరైన బోధలో పెరగండి అండి. చక్కటి వాక్యాన్ని బోధించే సంఘాలలో దేవుని సేవకులకు మీరు లోబడండి. ఆ సంఘాలలో మీరు లోబడి చక్కటి పరిచర్య జరిగిస్తున్న సేవకులకు మీరు విధేయత చూపించగలిగిన బిడ్డలుగా ఉన్నట్లయితే మీ ద్వారా ప్రభు మహిమపరచబడతాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ యెరోబామును గూర్చి అతను ప్రారంభ స్థితిలో ఎలా ఉన్నాడు అనేది బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఆ విషయాలు నేను చదివించి ఉన్నాను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనాన్ని. అయితే యెరోబాము అను ఇతడు మహాబలాఢ్యుడై ఉండగా, జాగ్రత్తగా వినాలి, ఇతను అండి ప్రారంభ స్థితిలో ఎలా ఉన్నాడంటే మంచి బలవంతుడిగా ఉన్నాడు అండి. ఈ యెరోబామును గురించి అతను ఉన్న కొన్ని లక్షణాలు ఇక్కడ పొందుపరచడం జరిగిందన్నమాట అండి. కాబట్టి ఈ యెరోబాము అండి మహాబలాఢ్యుడిగా ఉన్నాడు. మహాబలాఢ్యుడిగా ఉండి ఇతని యవ్వనకాల వయస్సులో చాలా మంచి పనిచేసేవాడిగా మనకు కనబడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇతను మంచి బలాఢ్యుడిగా ఉన్నాడు, మంచిగా పనిచేసే వ్యక్తిగా ఉన్నాడు అండి, కష్టపడే వ్యక్తిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు అండి, అతను సైన్యములో అండి కొంచెం ఓ విధంగా చెప్పండి మంచి బలాఢ్యుడిగా అతను కనబడుతూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి అతను మంచి బలాఢ్యుడిగా మనకు కనబడుతున్నాడు. అలాగే రెండవదిగా మనం చూస్తున్నట్లయితే
పని యందు శ్రద్ధ గలవాడుగా ఉన్నాడంటండి. ఎలా ఉన్నాడు? ఆ 28వ వచనం చదువుతున్నాను. రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 28వ వచనం నేను చదువుతూ ఉన్నాను. అక్కడ మీకు స్క్రీన్ మీద కూడా నేను వాక్యాలు చూపిస్తూ ఉన్నాను. గల కారణం ఏమిటంటే నాతో పాటు మీరు కూడా దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలని. కాబట్టి ఆ ఆ రిఫరెన్స్ మీరు అందరూ కూడా కోట్ చేసుకోండి. దయచేసి ఈ సమయాన్ని మీరు వ్యర్థంగా గడపొద్దు. ఇది దేవుని వాక్యం నేర్చుకునే సమయం. దేవుడి దగ్గర మనం కూర్చునే సమయం. దేవుడి దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పించిన విషయాలు, నాతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు, మీతో మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడికి మనము దేవునికి ఎల్లప్పుడూ కూడా ఆయనకి గౌరవించేవారిగా మనం ఉండాలి. ఆయనకి విధేయత చూపించే బిడ్డలుగా మనం ఉండాలి. ఒక విషయం అండి, ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా ఒక ఎమ్మెల్యే వచ్చారనుకోండి, ఆ ఎమ్మెల్యే ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఇంట్లోంచి బయటికి వెళ్ళి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతారా? చెప్పాలి మీరు. అమ్మా ఉన్నారా లైన్‌లో అందరూని? మీ ఇంట్లోకి ఒక ఎమ్మెల్యే గారొస్తే, ఆ ఎమ్మెల్యే గారు మీ ఇంట్లో కూర్చోబెట్టి, మీరు బయటికెళ్ళి నీ పక్కింటోళ్ళతో ఆళ్ళతో మాట్లాడితే ఎలా ఉంటది? బాగుంటది. బావుంటదా? బాగుంటది. బాగుండదు. ఎందుకని? అతను ఒక అధికారి మన ఇంట్లోకొచ్చినప్పుడు అతను మనం గౌరవం ఇవ్వాలి కదా! అలాగే ఈ సమయం దేవుని వాక్యం విందాం అన్నారు ఇందాక అక్కయ్య గారు. ఏవండీ ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా భద్రపరుచుకుందాం. ఎందుకో తెలుసా? ఈ విషయాలన్నీ కూడా మనం నేర్చుకుని ఏదో అందరి ముందు మనం గొప్పవాళ్ళుగా కనపడడానికి కాదు. మన జీవితాలు మార్చుకోవడానికి. ఆమేన్. ఈ వాక్యం ద్వారా మన బ్రతుకులు మార్చుకోవడానికి ఎంతోమంది ఎన్నో వందల వేలాది మంది జీవితాలను మార్చిన మహాగ్రంథము ఈ బైబిల్ గ్రంథం అన్నమాట అండి. త్రాగుబోతులు మార్చింది. అండి చాలా రకాల వ్యక్తులను, వ్యభిచారులను, మాంత్రికులను, క్షుద్ర పూజలు చేసేవారిని, విగ్రహారాధకులను, ఎంతోమంది యొక్క భక్తుల జీవితాలను మార్చగలిగిన మహాగ్రంథము ఈ బైబిల్ గ్రంథం. ఈ మార్చగలిగిన గ్రంథాన్ని మనం చదివితే మన బ్రతుకులు బాగుంటాయి, మన స్థితిగతులు బాగుంటాయి. మరి మన జీవితాలు కట్టబడాలి అంటే, మన జీవితాలు బాగుండాలి అంటే, నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో దేవుని వాక్యంలోంచి వాళ్ళు తొలగిపోకుండా ఉండాలి అంటే, వారు కూడా దేవుని వాక్యాన్ని వినాలి కదా! వారు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి కదా! వారు కూడా దేవుని కృపలో దేవుని మాటలను నేర్చుకుని అనేక మందికి మనం ఏం చేయాలి? తెలియపరచాలి. కాబట్టి ఈ యెరోబాము అనే వ్యక్తి ప్రారంభ స్థితిలో మంచి బలాఢ్యుడిగా, చాలా శక్తివంతుడిగా కనబడుతున్నాడు. అలాగే రెండవదిగా శ్రద్ధగా పనిచేసేవాడిగా ఉన్నాడు. శ్రద్ధ గలవాడిగా, చాలా డిసిప్లైన్‌తో, చాలా శ్రద్ధ కలిగిన వాడిగా మనకు కనబడుతున్నాడు. అలాగే 30వ వచనంలో మనం చూసినట్లయితే అదే అధ్యాయము, అదే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 30వ వచనం చదవండి ఒకసారి. అంతటా అహీయా తాను ధరించుకొని ఉన్న క్రొత్త వస్త్రమును పట్టుకొని 12 తునకలుగా చింపి యెరోబాముతో ఇట్లనెను, ఈ 10 తునకలను నీవు తీసుకొనుము. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అష్తారోతు అను సీదోనీయుల దేవతకును, కేమోషు అను మోయాబీయుల దేవతకును, మిల్కోము అను అమోనీయుల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గములలో నడువకయు నున్నారు గనుక సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములను నీకిచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను యెరూషలేము పట్టణమును కోరుకొనినందునను ఇశ్రాయేలీయుల గోత్రములలో నుండి వానికి ఒక గోత్రము ఉండనిత్తును. ఆమేన్. చాలమ్మా. థాంక్యూ. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నాం. ఇక్కడ ఒక ప్రవక్త అహియా అనే ఒక ప్రవక్త వస్తూ ఉన్నాడు. అంటే అహియా అనే ప్రవక్త అతనికి ఒక ప్రాపసీ చెప్తున్నాడు, ఒక ప్రవచనాన్ని చెప్తున్నాడు అనమాట. ఏమిటంటే, ఇదిగో సొలొమోను కాలంలో రాజ్యము, వారు దేవుని దృష్టికి అనుకూలంగా నడవలేకపోయారు. కాబట్టి సొలొమోను చేతిలో ఉన్న రాజ్యము నీకు నేను అప్పగిస్తున్నాను అని దేవుని చిత్తాన్ని పొందుకునే వ్యక్తిగా కనబడుతున్నాడు. అంటే ప్రవక్త ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని పొందుకునే వ్యక్తిగా జీవిస్తున్నాడు. ఎవరు? యెరోబాము అన్నమాట అండి. ఈ యెరోబాము దేవుని చిత్త ప్రకారము తన జీవితంలో
ఏదైతే దేవుడు సంకల్పాన్ని కలిగి ఉన్నాడో, ఏదైతే దేవుడు మాట్లాడాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో, ఆలోచన కలిగి ఉన్నాడో, ఈ యెరొబాము ద్వారా దేవుడు ఏ సంకల్పాన్ని కలిగి ఉన్నాడో ఆ సంకల్పములో ఏండి తన ప్రవక్త ద్వారా దేవుడు యెరొబాము దగ్గర పంపించి, ఇదిగో ఈ 12 గోత్రాల్లో 10 గోత్రాలు నేను నీకు అప్పగిస్తూ ఉన్నాను. కాబట్టి నువ్వేం చేయాలి అంటే నువ్వు జాగ్రత్తగా ఉండి ఈ గోత్రాన్ని నీకు అప్పగిస్తున్నాను అని దేవుడు మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా అతను దేవుని చిత్తాన్ని పొందుకునేవాడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన ప్రారంభ స్థితిలో చాలా కళలు చూసేవాళ్ళం, చాలా దర్శనాలు చూసేవాళ్ళం ఏండి. మరి ఇప్పుడెందుకు దర్శనాలు ఆగిపోయాయి? ఇప్పుడెందుకు కళలు ఆగిపోయాయి? ఇప్పుడెందుకు దేవుని చిత్తము నీకు దూరంగా ఉన్నది? ఎందుకు దేవుని చిత్తం నీకు బయలుపరచబడటం లేదు? గల కారణాలేంటి? ఏ విషయంలో తొలగిపోయావో, ఏ విషయంలో నువ్వు దేవుని దగ్గర సరి చేసుకోవాలో ఆ విధంగా నువ్వు దేవుని యొద్ద నీ జీవితాన్ని దేవుని చిత్తానికి ఒప్పుకుని ఈ పగటకాలు ఈ మాటలు వింటుండగా, అయ్యా నీ కలలు, నీ దర్శనాలు, నీ స్వరం విని చాలా రోజులైపోయింది, చాలా దినాలైపోయినాయి. నా బాప్తిసు పొందిన దినాల్లో నేను నీ చిత్తాన్ని తెలుసుకున్నాను. నేను బాప్తిసు పొందిన దినాల్లో అయ్యా నీ దర్శనాలు చూశాను. నేను బాప్తిసు పొందిన దినాల్లో నీ కళలను చూశానని ఒకవేళ ఈ వాక్యం వింటూ నువ్వు అనుకుంటున్నావేమో. ఏ విషయంలో తొలగిపోయావో, దేవుని చిత్తానికి ఎందుకు నువ్వు దూరం అయిపోయావో అది నువ్వు సరి చేసుకుని, అది చెక్ చేసుకుని ఈ పగళ్ళు దేవునితో అంటు కట్టబడితే నీ బ్రతుకు మరలా మధ్యాహ్న తేజస్సు వలె దేవుడు మరలా దానిని చేస్తానంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు అంటున్నాడు ఏంటంటే, మధ్యాహ్న తేజస్సు వలె నీ జీవితం మరలా అధికమవబోతుంది. మరలా నీ జీవితం కట్టబడుతుంది. మరలా నీ జీవితాన్ని దేవుడు ముందుకు కొనసాగిస్తాను, నా చిత్తానికి బయలుపరుస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ప్రారంభ స్థితిలో ఉన్నట్టుగా ఇప్పుడు ఒకవేళ నీ జీవితం తొలగిపోతుందేమో, తొలగిపోయినదేమో. అందుకే నీ జీవితంలో దేవుని చిత్తానికి నువ్వు దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క ప్రవచనాలకు నువ్వు దూరం అయిపోతున్నావు. దేవుని యొక్క వాక్యానికి సన్నిధికి నువ్వు దూరం అయిపోతున్నావు. నీ ఇష్టం వచ్చినట్లుగా నువ్వు ఆలోచించి నువ్వు నీ సొంత పనులు చూసుకున్నావు తప్ప దేవుని కొరకు నువ్వు ఆలోచిస్తున్నావా? ఒకప్పుడు పరుగులెత్తేదాను కదా, ఏమైంది ఆ పరుగు? ఒకప్పుడు కళలు చూసి దర్శనాలు చూసి దేవునితో ఆనందించే బ్రతుకు ఏమైపోయింది ఈరోజు నీకు? దేవుడు అడుగుతున్నాడు ఈరోజు నీతో, ఇదిగో యెరొబాము యొక్క ప్రారంభ జీవితంలో దేవునితో ఎలాగున్నాడు అనే విషయాలు మనం నేర్చుకోవడానికి ప్రభు సహాయం చేస్తున్నాడు. ఈ యెహీయా అనే ప్రవక్త ద్వారా అతనికి దేవుని చిత్తాన్ని పొందుకున్నవాడిగా మనకు కనబడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఈ మాటలు వింటున్న నీవు ఒకవేళ దేవుని సన్నిధి దూరం అయిపోయామో, ఎన్ని ఆదివారాలైన ఒకవేళ నువ్వు దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క సంఘ కార్యక్రమాలు పాలు పంపు పొంది ఎన్ని రోజులయ్యింది నీ జీవితంలో? ఒకసారి చెక్ చేసుకుంటావా? నీవు నేను సరి చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన యొక్క బాండింగ్ దేవుడితో కనెక్ట్ అయి ఉండాలి. మన బంధము దేవునితో ఎప్పుడు కూడా విడదీయలేనిదిగా అనుభవంగా ఉండాలి. యేసన్న గారు చక్కటి పాటలు రాస్తూ ఆయన ఒక అద్భుతమైన పాట రాశారు. నీవు కనిపించిన రోజున ఒక క్షణం ఒక యుగంగా గడిచింది అని అంటాడు ఆయన అనుభవాల్లో. చాలా అద్భుతమైన పాట అది. చాలామంది భక్తులు నిజమే, దేవుడు మాట్లాడని రోజున ఒక క్షణం ఒక యుగంగా గడిచిపోయింది. అరే దేవుడు మాట్లాడటం లేదే, అయ్యో నా జీవితం ఎటు వెళ్తుంది, ఏమవుతుంది, ఏ వైపుగా వెళ్తుంది అని ఎప్పుడైనా ఆలోచించావా? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఈ పగలు మనతో ఈ మధ్యాహ్న సమయంలో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనతో మాట్లాడకపోతే మన చీకటి అంధకారం అయిపోతుంది. మనం ఎలా వెళ్ళాలో తెలియదు, ఏ పక్కకు వెళ్ళాలో తెలియదు, ఏ వైపుకు వెళ్ళాలో మనకు తెలియదు. అయితే దేవుని సన్నిధిలో ఒకటే అడుగు, ప్రభువా ఇదిగో ఆనాడు నాతో ప్రారంభ దినాలు ఎలా మాట్లాడావో, నీ చిత్తాన్ని ఎలాగైతే నాకు బయలుపరిచి నన్ను ముందుకు నడిపించావో, ఈ అంచె దినాల్లో కూడా, ఈ సమయాల్లో కూడా నాయన నీ చిత్తము నాతో మాట్లాడు దేవా అని ప్రార్థన చేస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మాట్లాడకపోతే ఆ రోజుగా ఉండదండి. మీకు ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ నా అనుభవం చెప్తూ ఉన్నాను.
దేవుడు గనక మాట్లాడకపోతే మన జీవితం అంధకారంలో ఉన్నట్టే, చీకటిలో ఉన్నట్టే మన బ్రతుకు. ఆయన చిత్తం తెలుసుకోకపోతే, ఆయన చిత్తం మనకు బయలుపరచబడకపోతే ఆ జీవితం ఎందుకొచ్చిన జీవితంగా అనిపిస్తుంది. నిజమే. ఆ దేవుడు మాట్లాడకపోతే, ఆ దేవుడు మనల్ని నడిపించకపోతే, ఆ దేవుడు తన చిత్తాన్ని బయలుపరచబడకపోతే ఏంటి ఎందుకొచ్చిన జీవితం అండి మనది. ప్రభు చిత్తం మనకు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. నీ పట్ల దేవుని సంకల్పం ఏంటో తెలుసుకోవాలి. నువ్వు ఎలాగా ముందుకు వెళ్ళాలి, ఏం చెయ్యాలి దేవుని కొరకు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఆ ప్రవక్త ద్వారా దేవుని చిత్తాన్ని పొందుకున్నవాడుగా తాను జీవిస్తూ ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి 38వ వచనం చదవండి అమ్మా. 38వ వచనం, అదే రాజుల మొదటి గ్రంథం. పేజీలు తిరగేయొద్దు, ఆ పేజీ పట్టుకుని అందులోనే మీరు చదవండి. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటున్నాం. 38వ నేను వచనం. నీకు ఆజ్ఞాపించినదంతయు నా మార్గములను అనుసరించి నడుచుచు నా దృష్టికి అనుకూలమైన దానిని జరిగించుచు నా సేవకుడైన దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞలను గైకొనిన ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమును శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్నును స్థిరపరిచి ఇశ్రాయేలు వారిని నీకు అప్పగించెదను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎంత కృప కలిగిన వాడు చూడండి. దేవుడు ఏంటి తన ఆజ్ఞలన్నీ కూడా అతను బోధింపబడిన వాడిగా ఉంటున్నాడు. దేవుని యొక్క ఆజ్ఞల చేత ఆయన కట్టడలు విధులు ఏమిటో అనేది అతనికి బోధింపబడుతున్నాయి. అంటే దేవుని యొక్క చిత్తము తెలుసుకోవడం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క ఆజ్ఞలు విధులు ఏం చేయాలనేది అతనికి బోధింపబడుతుంది. ఏండి ఎన్ని రోజులైంది దేవుని బోధ విని నువ్వు? ఏండి బోధ అంటే పాస్టర్ గారు వాళ్ళు ఇలా మాట్లాడడం, ఓకే, దేవుడు మాట్లాడుతున్నాడు, దేవునికి స్తోత్రం. కానీ దేవుడి చేత బోధింపబడిన బోధ ఉంటుంది చూడు, చాలా అద్భుతమైన బోధ. దేవుడు బోధిస్తే మనస్సులో దేవుని ఆత్మ నడుస్తూ ఉన్నప్పుడు ఏంటి ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే, దేవుడు మాట్లాడితే ఒక్కొక్కసారి మధ్యరాత్రి గడ దేవుడు నాతో మాట్లాడుతూ ఉంటే నా అనుభవం చెప్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు మాట్లాడుతున్న స్వరం ఎంత అద్భుతంగా ఉంటే అది అనుభవించిన వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి అది అర్థం కాదు. దేవుడి చేత బోధపడాలి మనం ఎప్పుడు కూడా. దేవుని బోధలో మనం ఎదగాలి ఖచ్చితంగా. దేవుని బోధలో నీ కుటుంబం ఎదగాలి. దేవుని యొక్క ఆజ్ఞలు విధిలో బోధలో నీ కుటుంబం నడిపించబడాలి దేవుని బిడ్డలారా. ఈ రోజున ఏంటి దేవుని బోధ మీ కుటుంబాలు లేకపోవడం వల్లే కదా నీ బిడ్డలు పాడవడానికి కారణం. ఈ రోజున దేవుని బోధ నీకు బోధ పడకే కదా నీలో స్థిరత్వము కలిగిన జీవితం లేదు కదా, దేవుని బోధ నీలో లేదు కదా, అందుకే కదా నీవు అక్కడొకడికి ఇక్కడొకడికి వేస్తున్నావు. దేవుడు అంటున్నాడు పగటి కాలంలో ఏమిటంటే, నువ్వు నా బోధలో పెరగాలి దేవుని బిడ్డ. అండి మనం బైబిల్ గ్రంథంలో వాక్యంలో అనేకమైన సంఘాలకు వెళ్ళి అనేకమైన వర్తమానాలు అనేకమైన సేవకుల ఉపదేశాన్ని మనం వినడం మేలే, అది మన జీవితానికి ఆశీర్వాదకరమే. కానీ పరిశుద్ధాత్మ దేవుడు బోధపరిచే విషయాలు ఉంటాయి చూడండి, అది మన జీవితాన్ని రూపాంతరంలో నడిపిస్తాయి, మన జీవితాన్ని ఒక ఉన్నతమైన స్థాయికి నడిపిస్తాయి. ఏంటి ఒక్కొక్కసారి బండి మీద వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ మాట్లాడుతుంది, అది నా అనుభవం. అండ్ ఒక్కొక్కసారి దేవుని స్తుతిస్తూ ఉంటే చాలామంది కూడా అండి దేవుని స్వరాన్ని ఎరగలేని అభాగ్యులుగా ఉంటున్నారు. దేవుని తడగాలి, ప్రభా నీ స్వరము ద్వారా నాతో మాట్లాడు, అంటే నీ స్వరము ద్వారా నాకు వినిపింపచే తండ్రి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. అండి ఎందుకంటే దేవుని ఆత్మ మన ఆత్మతో కనెక్ట్ అయితే ఆ ఆత్మ చాలా బలపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి పగటికాలను చెప్తూ ఉన్నాను, దేవుని యొక్క బోధలో మనం పెరగాలి, దేవుని యొక్క బోధలో మన స్థితి ఉండాలి. కాబట్టి ప్రతిరోజు కూడా మనము దేవుని యొక్క బోధలో మనం పెరిగేవారిగా ఉండాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞల చేత అతను బోధింపబడిన వాడిగా ఉన్నాడు. తర్వాత రాను 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 అతను ప్రారంభ స్థితి బాగుందండి, చాలా బాగుంది. ఎంత బాగుందంటే ఏంటి అతను మంచి బలాఢ్యుడిగా ఉన్నాడు, ప్రారంభ స్థితిలో శ్రద్ధగా పనిచేస్తున్నాడు, ఏంటి దేవుని చిత్తాన్ని ప్రవక్త ద్వారా పొందుకుంటున్నాడు,
అలాగే దేవునికి ఆజ్ఞల చేత బోధింపబడిన వాడిగా ఉన్నాడు. తర్వాత రాను రాను వచ్చినప్పటికీ అతను కొద్దిగా ట్రాక్ మారింది. ట్రాక్ డైవర్ట్ అయిపోయింది. ఏండి, వెళ్ళాల్సిన ట్రాక్లో వెళ్ళకుండా వేరే ట్రాక్లో వెళ్ళాడు. ఈ వేరే ట్రాక్లో వెళ్ళడం వల్లే మన జీవితం పతనం అవుతుంది. కాబట్టి యెరోబాము దేవుడు మంచి అవకాశం అతనికి ఇచ్చాడండి. ఏంటి, ఎంత నమ్మితే, ఎంత దేవుడు అతని మీద నమ్మకం ఉంటే, నీకు నేను చాలా అద్భుతంగా మాట చెప్పాడు 38వ వచనంలో. నేను చాలా క్లియర్గా చెప్పాడు, నా సేవకుడిని దావీదు చేసినట్లు నా కట్టడలను నా ఆజ్ఞను గైకొన్న ఎడల నేను నీకు తోడుగా ఉండి దావీదు కుటుంబమునకు శాశ్వతముగా నేను స్థిరపరిచినట్లు నిన్ను కూడా స్థిరపరిచి ఇశ్రాయేలు వారందరినీ నీకు అప్పగిస్తాను. ఇశ్రాయేలు వారందరినీ నీకు అప్పగిస్తానని దేవుడు మాట్లాడాడు. ఎంత నమ్మకంగా ఉండాలండి. ఆ నమ్మకాన్ని నమ్ము చేసుకోవచ్చా ఏంటి? దేవుడు ఒక పనిని, ఒక బాధ్యతను మనకు అప్పగిస్తున్నాడంటే ఎంతో నమ్మాడు మనల్ని. దేవుడు ఎంతగానో మనం నమ్మితే, మన నమ్మకత్వాన్ని చూసి దేవుడు ఆ పనులు మనకు అప్పగిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుడు నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యెరోబాము యొక్క జీవితంలో అతను ప్రారంభ స్థితి చూసినప్పుడు దేవుడు నమ్మి 10 గోత్రాలు తనకు అప్పగించాడు. తన చిత్తలో నడుచుకోవాలని, తన బోధలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అతను ఎప్పుడైతే దేవుని చిత్తం నుంచి తొలగిపోయాడో అతని జీవితం నాశనకరంగా మారిపోయింది. కాబట్టి దేవుడు అధికారం ఇచ్చాడని చెప్పేసి ఎలా పడితే అలా వాడుకోకూడదు. క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా దేవుడు కొన్ని అధికారాలు మనకి ఇస్తాడు. దేవుడు కొన్ని వరాలు మనకి ఇస్తాడు. దేవుడు కొంత కృప మనకి ఆయన అనుగ్రహిస్తాడు. ఆ కృపను మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. దేవుడిచ్చిన అధికారాన్ని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమందికి దేవుడు పాటలు పాడే తలంత ఇస్తాడు. కొంతమందికి విర్రవీగుతారు, నేను పాడలేందే సంఘం నడదు అంటారు. తప్పది. దేవుడు నీ కృపనిచ్చాడు, నువ్వు పాడగలిగే కృపనిచ్చాడు. దేవునికి వందనాలు చెప్పాలంతే. తర్వాత కొంతమందికి దేవుడు ప్రార్థన వరం ఇస్తాడు. ఏంటి, ప్రార్థన ద్వారా నువ్వు చేస్తుండగా కొంతమంది జీవితాలు దేవుడు బాగు చేస్తాడు. దానికి మనం ఫీల్ అయిపోకూడదు. దానికి మనలో ఏదో ఉంది, నేను చేస్తేనే ప్రార్థన, నేను చేస్తేనే అద్భుతం జరుగుతుంది అని అనకూడదు. అది దేవుడు మనకిస్తే వచ్చినది. ఎవరిస్తే వచ్చిందండి? దేవుడు ఇస్తే మనకు వచ్చింది. ఈ రోజున మనమందరం కూడా 12 మంది శిష్యులను జ్ఞాపకం చేసుకుంటాం. యేసు ప్రభువారి యొక్క డిసైబుల్స్ 12 మందిని, ఆ శిష్యులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం. ఎలా జ్ఞాపకం చేసుకుంటాం? వారు నీడబడితే స్వస్థత పొందుకున్నారు, వారు గుడ్డలు తగిలి బాగు చేయబడ్డారు, వారు రోగుల మీద చేతులు ఉంచి బాగు చేయబడ్డారు, అనేక సందర్భాల్లో అపవిత్ర ఆత్మల నుండి విడుదల పొందారు. ఎంతగానో దేవుడు కృపలో వాడికి అధికారం ఇవ్వబడింది. ఆ అధికారం ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు చెప్పాలి. ఎవరిచ్చారండి? దేవుడిచ్చాడు అని చెప్పాలి మనం ఎప్పుడు కూడా. ఏంటి, ఆ విషయాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మనకున్న ప్రార్థన ద్వారా వరము బాగు చేసే వరం ఇచ్చాడా దేవుడు? అది దేవుడిచ్చాడు. పాటలు పాడే తలంతు దేవునికి ఇచ్చాడా? అది దేవునికి ఇచ్చాడు. సంఘ పరిచర్యలో అందరికంటే చక్కగా పనిచేసే నైపుణ్యాన్ని దేవునికి ఇచ్చాడా? అది దేవుడు మనకిచ్చాడు. అంతే తప్ప ఇది నా సొంత జ్ఞానం వల్ల కలిగింది, నా సొంత ఆ జ్ఞానాన్ని బట్టి నేను సంపాదించుకున్నానని మాత్రం ఎన్నడూ కూడా నువ్వు గర్వపడవద్దు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. ఉన్నారమ్మా లైన్లో?
అమ్మ వెళ్ళగొట్టుటకును వాయిస్ ప్రతి క్లారిటీ లేదమ్మా. వేరొకరు ఎవరైనా స్పందించండి. ఎవరైనా చదవండమ్మా త్వరగా. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి పవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమును వారికి అధికారం ఇచ్చాను. ఆమె ఆ చాలు. థ్యాంక్ యూ అమ్మా. దేవుడు వారికి అధికారం ఇచ్చాడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను పిలిచాడు. 12 మంది శిష్యులను పిలిచి వారికి అధికారాన్ని ఇచ్చాడు. అథారిటీ. మీరు అపవిత్రాత్మను వెళ్ళగొట్టడానికి, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచడానికి, ప్రతి విధమైన వ్యాధిని బాగు చేయడానికి వారికి అధికారం ఇచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలుగా మనం గమనించాలి. దేవుడే వారికి అధికారం ఇచ్చాడు. ఈరోజు మనకు అధికారం ఎవరు ఇచ్చారు మరి? మన సంఘంలో పాటలు పాడే తలాంతులు అందరికంట నా స్వరం చాలా బాగుంటుందండి. నేను చాలా బాగా వాక్యం చదువుతానండి. నేను చాలా బాగా ప్రసంగం చేయగలుగుతానండి. నేను ప్రార్థన చేస్తే దురాత్మలు పారిపోతాయండి. నేను ప్రార్థన చేస్తే రోగులు బాగవుతారండి. ఎవరిచ్చారు నీకు అధికారం? దేవుడు ద్వారా మనకి ఇవ్వబడింది. ఇప్పుడు యెరోబాముకి అధికారం ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు అధికారాన్ని. కానీ దేవుడిచ్చిన అధికారాన్ని కాపాడుకోలేకపోయాడు. దేవుడిచ్చిన అధికారాన్ని అతను హ్యాండిల్ చేయలేకపోయాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనకున్న జీవితాన్ని బట్టి ఇప్పుడు గర్వించకూడదు. మన గర్వమే మన జీవితం పతనం అవడానికి కారణాలు. కాబట్టి యెరోబాము జీవితం పతనం అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు కొన్ని మనం నేర్చుకుందాం ఈ పగలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అందరూ కూడా ఒకసారి అన్మ్యూట్ చేసి మీరు అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి అందరూ కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, మంచిదమ్మా, చాలా వందనాలు మీకు. కాబట్టి యెరోబాము జీవితం పతనం అవడానికి కారణాలు చూద్దాం. ఏమిటి ఆ కారణాలంటే రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయము 26వ వచనం. మరియు సొలొమోను సేవకుడైన యరోబాము సహా రాజు మీదికి లేచెను. ఇతడు జెరేదా సంబంధమైన ఎఫ్రాయిమీయుడైన నెబాతు కుమారుడు. ఇతని తల్లి పేరు జెరుహా, ఆమె విధవరాలు. చాలమ్మా. ఇక్కడ యెరోబాము పతనం అవడానికి కారణాలు చూసినట్లయితే మొదటి కారణం ఏమిటంటే యెరోబాము తన యజమానుడైన సొలొమోను మీద సిరగబడ్డాడు. సొలొమోను మీద, రాజు మీద తిరుగుబాటు చేశాడంట. ఎందుకు లేచాడు? కారణాలు ఏమిటంటే మనకు తెలియాలి. ఒక వ్యక్తి తిరుగుబాటు చేశాడు. అతను చాలా మంచివాడిగా ఉండేవాడు కదా, మంచి పరాక్రమ కలిగిన వాడిగా ఉండేవాడు కదా, శ్రద్ధ కలిగిన వాడిగా ఉండేవాడు కదా, దేవుని చిత్తాన్ని పొందుకునేవాడిగా ఉన్నాడు కదా, దేవుని యొక్క ఆజ్ఞలు కట్టలు బోధించబడేవాడిగా ఉన్నాడు కదా. మరి ఇప్పుడు ఏమైంది? తిరుగుబాటు చేస్తున్నాడు. తిరుగుబాటు చేశాడంట తన యజమానుడి మీద, సొలొమోను మీద. యజమానుడంటే తను ఎక్కడైతే పెరిగాడో, ఏ రాజు దగ్గర అయితే దాసుడిగా పనిచేశాడో, ఏ రాజు దగ్గర అయితే అతను అన్నం పెడితే అన్నం తిన్నాడో ఆ యొక్క రాజు మీదకి తిరుగుబాటు చేశాడంట. కారణం ఏమిటంటే దినవృత్తాంతంలో 2వ గ్రంథం 13వ అధ్యాయము 6వ వచనం. అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడునగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని తిరుగుబాటు చేసెను. చూసారండి, చాలా థ్యాంక్ యూ. పనికి మాలిన వారితో సహవాసం ఏర్పడింది దీనికి అండి. పనికి మాలిన వారితో జీవితం ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 13వ అధ్యాయం 6వ వచనంలో అయినను దావీదు కుమారుడైన సొలొమోనుకు దాసుడును నెబాతు కుమారుడగు యెరోబాము పనికి మాలిన దుష్టులతో కలిసి లేచి తన యజమానుని మీద
తిరుగుబాటు చేశాడంట. ఎంత దౌర్భాగ్య స్థితికి వచ్చేసాడో తెలుసా? ఏ ఇంటిలో తిన్నాడో, ఆ, ఏ ఇంటిలో పెరిగాడో, ఏండి ఏ యజమానుడి దగ్గర ఉన్నాడో ఆ యజమానుడికే తిరుగుబాటు చేశాడంట. ఈ రోజున చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? చాలామంది క్రైస్తవులు ఎలా ఉన్నారు తెలుసా? దేవుడి మీద తిరగబడే క్రైస్తవులు ఎక్కువైపోయారు. మన యజమానుడైన దేవుడి మీద తిరగబాటు చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుడు ఎంత బాధపడతాడో తెలుసండి. ఈ రోజున ఏ సంఘములో మనం యజమానుడి కింద మనం పెరిగామో ఆ యజమానుడికే తిరుగుబాటు చేసేవారిగా మనం తయారు చేయబడ్డాం. ఒక మేకులా తయారు చేయబడ్డాం. నేను ఒక విషయం చెప్తున్నాను విను. నువ్వు ఎక్కడ పరిచయం చేయాలనుకున్నా, నువ్వు ఎక్కడ ఉండాలనుకున్నా సరే, నీ యజమానుడికి అణిగుమణిగుండు. వాడు పనికిమాలుడు కావచ్చు, పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడా లెక్క. వాడు దుష్టుడు కావచ్చు, నీ యజమానుడు ఒకవేళ కిరాతకుడు కావచ్చు, కాబట్టి నువ్వు తిరగబడకూడదు. కాబట్టి నువ్వు చేయాల్సిన విధంగా నువ్వు నడుచుకోవాలి. లేదండి, అతని స్థితి బాగాలేదండి, అతను మంచివాడు కాదండి, నా యజమానుడు చాలా క్రూరుడండి. ఏండి, మీకు ఒక విషయం చెప్పనా? అబీగయీలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది. వాళ్ళ ఆయన చాలా పనికిమాలుడే. దావీదుకు సహాయం చేయడానికి ముందుకు రాడు అబీగయీలు. కానీ అబీగయీలు ఎంత నిజంగా ఆమె తన భర్త పనికిమాలుడని, ఏంటి, తన భర్త క్రూరుడని, మూర్ఖుడని తెలిసి కూడా కాపురం ఎలా చేసింది చెప్పాలి మీరు. ఈ రోజున చాలామంది స్త్రీలు, వాడు పనికిమాలుడు కావచ్చు, వాడు దుర్మార్గుడు కావచ్చు, కానీ నీ భర్త అనే విషయం మర్చిపోకూడదు. మనం ఎప్పుడైనా సరే, ఏ విషయంలోనైనా సరే మనం మేలు చేసేవారిగా ఉండాలి. ఓకే, వాడు మూర్ఖతను బట్టి వాడే పోయాడు ఆఖరికి, అవునా? వాడు మూర్ఖతను బట్టి అబీగయీలు భర్త వాడే పోయాడు. కానీ అబీగయీలు తన యథార్థతను ఎలా కాపాడుకుందంటే, ఆ దాసుడు కూడా, పనోళ్ళు కూడా అంటారు, మన యజమానుడు పనికిమాలుడమ్మా అని అంటాడు. అంత పనికిమాలుడిగా జీవించినప్పుడు కూడా దావీదు సహాయం కోరితే సహాయం చేయలేకపోయిన పనికిమాలుడుగా ఉంటాడు. కానీ అబీగయీలు త్వరగా వెళ్ళి అతను కలుసుకుని అతనికి ఆహారం ఇచ్చి చాలా మంచి పనులు చేస్తా తెలుసా. ఈ రోజున మనలో ఆ సిన్సియారిటీ ఉండాలి. మనం ఎక్కడున్నా పర్వాలేదు, నీ భార్య ఓకే నువ్వు చేసేసుకున్నావు, ఆవిడ మంచిది కాకపోయినా పర్వాలేదు, ప్రార్థన చేయి, అంతే. ఇంక చేయాల్సింది ఏమీ లేదు. నీ భర్తను చేసేసుకున్నావు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, ప్రార్థన చేయి. నీ యజమానుడు, నీ సేవకుడు ఒకవేళ అతను తిరుగుబాటు చేసేవాడిగా ఉన్నాడా, ప్రార్థన చేయి, అంతే. లెక్కడిగే దేవుడు ఉన్నాడు, లెక్క చూచే దేవుడు ఉన్నాడు. అండి, ప్రతి వాని క్రియల నిమిత్తము ప్రతిఫలమిచ్చే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు. ఎప్పుడుకో దేవుడు చేస్తారండి పాస్టర్ గారు, అందుకే నేను సాహసించానండి అని అనకూడదు. యుద్ధము యెహోవాదే, అంతే. దేవుడే చేస్తాడు. ఏండి, సౌలు తనను తరిమి కొడుతున్నా సరే దావీదుకి ఎన్నో అవకాశాలు దొరికాయి. ఎన్నోసార్లు దావీదు చేతికి సౌలు చిక్కాడు, ఎవ్వరూ లేని సమయంలో కూడా. అలాంటి సమయంలో దావీదు తన వస్త్రాలు చెంగి కట్ చేసుకుని మరి వెళ్ళిపోతాడు. తర్వాత అతను కనబడినప్పుడు అతను ఎవరిస్తారనుకోండి, అతను దొరుకుతాడు, దగ్గరగా దొరికినప్పుడు కూడా అతను చంపడం. కానీ దావీదు శత్రువే. కానీ దావీదులో ఉన్న సుబుద్ధి ఏంటో తెలుసా? దావీదులో మంచి బుద్ధి ఏంటో తెలుసా? చాలా సందర్భాల్లో వాళ్ళు అడుగుతారు, సైనికులు, కొంతమంది వ్యక్తులు అడుగుతారు దావీదును, ఎందుకయ్యా సౌలు నీ చేతి దాకా వచ్చిన వాడిని ఎందుకు చంపలేకపోయావంటే, దేవుని చేత అభిషేకం పొందిన వాడిని నేను ముట్టను అంటాడు. అది యథార్థత. దావీదు దీవెనకరంగా ఉన్న కారణం అది. ఒకవేళ సొలొమోను తన జీవితం పతనమైపో ఉండొచ్చు, అతనున్న మోయాబు స్త్రీలు తనని
లేకపోతే కొన్ని రకాలైన దేవతల వైపు తను తిప్పి ఉండొచ్చు. కానీ ఆ లెక్క దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మనం ఎవరికైనా సరే అన్యాయం చేసే వ్యక్తిగా ఉండకూడదు. వాడి కర్మ వాడే నాశనం అయిపోతాడు. ఎవడు తీసుకున్న గోతులో వాడే పడతాడు నిజంగా. దేవుని బిడ్డలారా, నేను అబద్ధం చెప్పడం లేదు. దేవుని వాక్యంలోని విషయాలు చెప్తున్నా. ఏండి, హామాను మొర్దెకైని చంపాలనుకున్నాడు. కానీ ఎవడు పోయాడు? హామానే పోయాడు. ఏండి, దావీదును సౌలు చంపాలనుకున్నాడు. సౌలే పోయాడు. ఉం? నేను అంటూ ఉన్నాను, వాడి మూర్ఖత వాడికి ప్రతిఫలం ఇస్తుందండి. ఖచ్చితంగా వాడికి దేవుడి దగ్గర ఖచ్చితంగా వారు చేసిన పనులు బట్టి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు ఖచ్చితంగా. కానీ ఏ మాత్రంలో కూడా నీవు దేవుని విషయంలో, దేవుణ్ణి ఆరాధించే విషయంలో, మందిర విషయంలో నీ యథార్థత నువ్వు కనపరచు. ఎవరి గురించి నువ్వు మారాల్సిన పని లేదు. నువ్వు దేవుడు చెప్పినట్టుగా నడుచుకో. దేవుడి చిత్తములో మనం నడుచుకున్నట్లయితే మన జీవితాలు బాగుంటాయి. పనికిమాలులతో సహవాసం ఏర్పడింది. ఇప్పుడు యెరోబోముకి పనికిమాలులతో సహవాసం ఏర్పడి తన జీవితాన్ని పతనం అవ్వడానికి కారణాలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరొక వ్యక్తి నేను చూపిస్తాను. అంటే దీనికి ఉదాహరణగా ఒక వ్యక్తి నేను చూపిస్తాను. బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం ఆ పక్క పేజీలో ఉంటుంది. పేజీ నెంబర్ 292 పేజీ. దయచేసి ఓపెన్ చేసి కొన్ని విషయాలు నేను చదువుతున్నా. నేను 3వ వచనం చదవనమ్మా. నేను తీశాను 3వ వచనం చదవండి. జనులు అతని పిలువనంపట యెరోబామును ఇశ్రాయేలీయుల సమాజమంతయును వచ్చి రెహబాముతో నీలాగు మనవి చేసిరి. నీ తండ్రి బరువైన కార్యాన్ని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాన్ని కొద్ది ఎవరైనా సహకరించారు? పడుకున్నారా? నేనే చదువుతున్నాను. 3వ వచనం. జనులు అతన్ని పిలవనంపగా యెరోబోము ఇశ్రాయేలు సమాజమంతి వచ్చి రెహబాముతో ఇలాగు మనవి చేశారు. నీ తండ్రి బరువైన కాడిని మా మీద ఉంచెను. నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యం మా మీద అతడు ఉంచిన బరువైన కాడి నీవు చులకనగా చేసినడలా మేము నీకు సేవ చేయదుము అని అంటున్నారు. ఇక్కడ సొలొమోను చనిపోయాడు. రాజ్యము అతని కుమారుడైన రెహబాముకు అప్పగించబడింది. రెహబాముకి అప్పగించబడిన తర్వాత అంటే ఐక్య రాజ్యము కింద సౌలు, దావీదు, సొలొమోను కాలంలో రాజ్యము ఐక్యతగా ఉంది. రాజ్యం విడిపోకుండా ఉంది. ఓకే, రెహబాము కాలానికి వచ్చినప్పటికీ పరిస్థితులు కొద్ది దారుణంగా మారాయి. అక్కడ వాళ్ళు అంటున్నారు ఏంటంటే, నీ తండ్రి నియమించిన కఠినమైన దాస్యము మా మీద అతడు ఉంచిన బరువైన కాడి చులకనగా చేసినట్లా. అంటే నీవు ఒకవేళ ఆ భారాన్ని గనక మా మీద తగ్గిస్తే గనక, ఆ భారం మాలోంచి తీసివేస్తే గనక మేము ఏం చేస్తామంటే, మేము సదాకాలం నీ దగ్గర ఉంటాం, నీకు సేవ చేస్తాం. మంచిది, బాగుంది కదా. వాళ్ళు వచ్చారు, పరిస్థితులు చెప్పుకున్నారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా జరిగింది మాకు, కాబట్టి అది కొద్దిగా నువ్వు తేలిక పరిస్తే, ఆ కాడిని మాకు కొద్దిగా తేలిక పరిస్తే మేము మీకు సదాకాలం కూడా మీకు సేవ చేస్తాం అన్నారు. అప్పుడు రాజు 5వ వచనంలో ఇలాగ అన్నాడు. అందుకు రాజు, మీరు వెళ్ళి 3 దినములైన తర్వాత నా యొద్దకు తిరిగి రండి అని సెలవీగా వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రాజైన రెహబాము తన తండ్రి అయిన సొలొమోను బ్రతికి ఉన్నప్పుడు అతని సముఖమందు సేవ చేసిన పెద్దలతో ఆలోచన చేసి, ఈ జనులకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదనని వారిని అడుగగా, వారు ఈ దినము నేనే, నీవు ఈ జనులకు దాసుడువై వారికి సేవ చేసి మృదువైన మాటలతో వారికి ప్రత్యుత్తరం ఇచ్చిన ఎడల వారు సదాకాలము కూడా నీకు దాసులగుతారు అని చెప్పారు. వాళ్ళు కూడా రెహబాము ఇక్కడ మంచిగానే ఆలోచించాడు. ఎవరైతే
ఎవరైతే ఏండి ఆ, నా వాయిస్ అందరికి వినబడుతుందండి? ఏమైనా సిగ్నల్ ప్రాబ్లమా? తమ్ముడు క్లియర్ గా ఉంది. థ్యాంక్ యూ అక్క. ఇక్కడ రెహబాము దగ్గరికి వాళ్ళ యొక్క నాన్నగారు కాలములో ఉన్న పెద్దలు ఉన్నారు. ఆ పెద్దలను అతను ఏం చేశాడు అంటే, జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఒక సలహా అడిగాడు. సలహా అడిగి ఎలాగంటున్నారు ఈ ప్రజలందరూ వచ్చి, వారికి ఎలా పరిపాలన చేస్తే బాగుంటుంది అని కొన్ని సలహాలు అడిగితే అతను మంచి సలహాలు ఇచ్చారు అక్కడ ఉన్న పెద్దలందరూ కూడా. ఏమి లేదు రాజా, వారు సదాకాలం నీకు నీ కింద సేవ చేయాలి అంటే, నువ్వు వారి మీద రాజుగా ఉండాలి అంటే, నీవు వారికి మృదువైన మాటలతో ప్రత్యుత్తరం ఇవ్వాలి. చక్కగా వారు కోరుకున్నట్లుగా వారు బరువైన కాడిని, వారు ఉన్న పనుల భారంను కొద్దిగా తగ్గించి వారు కొద్దిగా మీరు వెసులుబాటు కలుగజేస్తే బాగుంటుంది, సదాకాలం కూడా వాళ్ళ నీ దగ్గర ఉంటారు అన్నారు. ఓకే, మంచిది. ఈ ఆలోచన కూడా తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత అప్పుడు అతను ఏం చేశారంటే 8వ వచనంలో, అయితే అతడు పెద్దలు తనతో చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, ఇతను పెద్దలు పిలిపించాడు, వాళ్ళ దగ్గర సలహా అడిగాడు. సలహా అడిగిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది, వారి యొక్క ఆలోచన పక్కన పెట్టేశాడు. నిర్లక్ష్యం పెట్టి తనతో కూడా పెరిగిన యవనులను పిలిచి ఆలోచన అడిగాడంట. ఎంతగా ఉందో చూడండి ఈ భాగం. ముందేమో వాళ్ళ నాన్నగారు వయసు ఉన్నవారు పిలిచారు, పెద్దవారు ఆలోచన తీసుకోవడం చాలా మంచిదండి మనం. ఓకే, ఇతను కూడా మంచిగా తీసుకున్నాడు ఫస్ట్లో. తర్వాత తనతో పెరిగిన యవనస్తులను పిలిచి అన్నాడంట, వారు కూడా ప్రశ్న వేసాడంట. అప్పుడు వాళ్ళు ఏమేమన్నారంట, 9వ వచనంలో, మా మీద నీ తండ్రి ఉంచిన కాడిని చులకన చేయుడని నాతో చెప్పుకొనిన ఈ జనులకు ప్రత్యుత్తరం ఇచ్చినకు ఏ ఆలోచన మీరు చెప్పుదురు అని అడిగాడు. అడిగితే అప్పుడు అతనితో కూడా ఎదిగిన ఆ యవనస్తులు ఈ ఆలోచన చెప్పిరి, నీ తండ్రి మా కాడిని బరువైనదిగా చేసిన గాని నీవు దాన్ని చులకనగా చేయవలనని నీతో చెప్పుకున్న ఈ జనులకు ఇలాగాజ్ఞము, నా తండ్రి నడుము కంటే నా చిటికిన వేలు బరువుగా పెద్దదిగా ఉండును. నా తండ్రి మీద బరువైన కాడిని పెట్టినే సరే, నేను ఆ కాడిని ఇంకనూ బరువు చేదును. నా తండ్రి చబుకుములతో మిమ్మల్ని శిక్షించెను సరే, నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించేదను అని అంటున్నాడు. ఎంత ఆలోచన చెప్తుంది చూడండి. పెద్దలు ఏం ఆలోచన ఇచ్చారు, మృదుగా మాట్లాడాలి, వాళ్ళతో సమాధానంగా ఉండాలి, వారితో మనం ఇలా ఉండాలి, చక్కగా మాట్లాడారు. ఆ ఆలోచన తీసుకోవచ్చు కదా, కానీ అతను నిర్లక్ష్యం పెట్టాడంట. తనతో పెరిగిన యవనస్తులను తీసుకుని వచ్చి ఆ తనతో పెరిగిన యవనస్తులతో అతను ఆలోచన తీసుకుంటే, అబ్బబ్బే లేదు లేదు రాజా, ఈ ప్రజలు ఇప్పుడు ఎలాగ చెప్తారు, నువ్వు రాజువు, నువ్వేంటి రాజువు, నువ్వేది చెల్లిసినా చెల్లుతుంది, నువ్వేం చేసినా సరే ఎవడు మాట్లాడేవాడు ఉండడు, ఎవడు అడ్డొస్తాడు చూద్దాం, వాళ్ళకి నువ్వేమి ప్రత్యుత్తరవలసిన అవసరం లేదు, నువ్వు ఎలా పడితే అలా సేవ చేయి, నువ్వు అవసరమైతే ఇంకా బెదిరించి వారిని, ఇంకా వారిని బరువైన కాడిని వారి మీద మోపు అని, అవసరమైతే కొరడాలతో కొట్టేయి అని సలహా ఇచ్చారంట. చూడండి ఏ ఆలోచన బాగుంది, పెద్దలు ఇచ్చిన ఆలోచన బాగుందా, పిల్లలు ఇచ్చిన ఆలోచన బాగుంది. యవనస్తులు ఈ రోజున చాలామంది కూడా యవనస్తుల గురించి నేను చెప్తూ ఉన్నాను. చాలామంది కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాగే ఎవడు నాకు అడ్డొస్తాడు, నా ఇష్టం నేను జీవిస్తా, నువ్వెవరు నాతో మాట్లాడడానికి అన్నట్టుగా ఈ రోజున యవనస్తులు తయారవుతున్నారు. సంఘాల్లో అలాగుంటున్నారు ఈ రోజున, కుటుంబంలో అలాగున్నారు, మేకుల్లో తయారవుతున్నారు ఈ రోజున. వీళ్ళ తీసుకొచ్చిన ఆలోచన ఎప్పుడైతే రెహబాము విన్నాడో, రాజ్యం 2గా విభాగించబడిందండి. చదువుదామా కిందకి 12వ వచనం. 3వ దినమందు నా యొద్దకు రండి అని రాజు నిర్ణయము చేసినట్లు యరొబాము జనులందరినీ 3వ దినమున రెహబాము వద్దకు వచ్చిరి. అప్పుడు రాజు పెద్దలు చెప్పిన ఆలోచన నిర్లక్ష్య పెట్టి, చాలా క్లియర్గా ఉంది అక్కడ, యవనులు చెప్పిన ఆలోచన చొప్పున వారికి కఠినముగా ప్రత్యుత్తరం ఇచ్చి
ఇట్లు ఆజ్ఞాపించెను, నా తండ్రి మీ కాడిని బరువు చేసిన గాని నేను మీ కాడిని మరి బరువుగా చేయుదును. నా తండ్రి చబుకులతో మిమ్మల్ని శిక్షించిన గాని నేను కొరడాలతో మిమ్మల్ని శిక్షించుదును. జనులు చేసిన మనవి రాజు ఈ ప్రకారం అంగీకరింపకపోయెను. అప్పుడు శిలోహుడైన అహియా ద్వారా నెబాతు కుమారుడైన యెరోబాముతో తాను పలికించిన మాట నెరవేర్చవలనని యెహోవా ఇలాగూ జరిగించెను. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాటను తీసుకున్నప్పుడు అంటే దేవుని ఏర్పాట్లో ఉంది కదండి, దేవుని చిత్తంలో ఉంది కదండి అని చెప్పేసి ఒకవేళ దేవుడే అలా జరిగించాడేమోండి అని అనుకుంటారు. ఓకే, ఒక విషయం మీకు చెప్పనా, దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక, ఒక చిత్తాన్ని కలిగి ఉంటాడు. ఇప్పుడు యెరోబాముకు దేవుడు తన రాజ్యాన్ని అప్పగించాలనుకున్నాడు. యెరోబాము పతనం అవుతున్నాడా లేదా? అదేంటి మరి, దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కదా. అలాగే ఇతను కూడా, రెహబాము కూడా దేవుడు తన కుటుంబంలో సొలొమోను దావీదు కుటుంబంలో శాశ్వతంగా నేను స్థిరపరుస్తానన్నాను. అంటే ఈ రెహబాము ఎవరు? దావీదు మనవడే కదా మరి, అవునా? దావీదు మనవడే కదా. కాబట్టి ఇతని యొక్క రాజ్యాన్ని కూడా దేవుడు స్థిరపరచాలని ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే అతడు ఈ దుష్టుడు ఆలోచన ఎప్పుడైతే విన్నాడో తన యొక్క మెంటాలిటీ మారిపోయింది, తన ఆలోచన విధానం మారిపోయింది దేవుని బిడ్డలారా. కాబట్టి దేవుడు కావాలని ఏ వ్యక్తిని కూడా దేవుడు పాడు చేయడు. కావాలని ఏ వ్యక్తిని కూడా దేవుడు అలాంటి నిర్ణయాలకు నడిపించి, నేను అనుకుంటున్నాను ఏంటంటే కొన్ని సందర్భాల్లో దేవుడి చిత్తాన్ని, దేవుడు వాగ్దానాలు దేవుడు మనకు బయలుపరుస్తాడు. ఆ వాగ్దానం ప్రకారం మనం జీవించకపోతే ఆ వాగ్దాన ఫలింపు మనలో ఉండదు. ఓకే, వాగ్దానం సంబంధించిన జీవితం ఉండాలి మనకి. దేవుడు వాగ్దానం ఇచ్చేసాడు, ఈ సంవత్సరం నాకు ఇల్లు ఇచ్చేస్తానన్నాడు, ఈ సంవత్సరం నాకు దేవుడు కారు ఇచ్చేస్తానన్నాడు, ఈ సంవత్సరంలో దేవుడు నాకు ఇది ఇచ్చేస్తాను అది ఇచ్చేస్తాను అనుకుంటాను. నీ వాక్యానుసారం జీవించకపోతే ఏది ఉండదు నీకు. నేను చెప్తున్నాను కదా, వాక్యానుసారం జీవించకపోతే ఏది ఉండదు. ఇతను ఆ పెద్దల ఆలోచన తీసుకుని చక్కగా వాళ్ళ ప్రకారము నిర్ణయించుకుంటే దేవుడి ఆలోచన, దేవుని యొక్క దేవుని యొక్క సంకల్పము కూడా తన పట్ల ఒక అద్భుతమైన రీతిలో ఉండేది కదా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇశ్రాయేలు వారందరూ కూడా 16వ వచనములో రాజు తన విన్నపములు వినలేదని తెలుసుకుని రాజుకి ఎలాగ పత్తుత్వం ఇచ్చారు, దావీదులో మాకు భాగమేది, యెషయా కుమారు మీద మాకు స్వాస్థ్యము లేదు. ఇశ్రాయేలు వారలారా మీ గుడారాలకు పోవుడి, దావీదు సంతవతులారా మీరే వారిని మీరే చూచుకునడి అని చెప్పి ఇశ్రాయేలు వారు తమ గుడారాలకు వెళ్ళిపోయి. అయితే యోధా పట్టణంలో ఇశ్రాయేలు వారు రెహబామును ఏలెను. తరువాత రాజైన రెహబాము వెట్టి పని వారి మీద అధికారి అయిన అదోరామును పంపగా ఇశ్రాయేలు వారందరూ రాళ్లతో అతను కొట్టినందున అతడు మరణమాయెను. కాబట్టి రాజైన రెహబాము యెరూషలేమునకు పారిపోవాలనని తన రథము త్వరగా దిగి ఎక్కెను. ఈ ప్రకారం ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్న దావీదు సంతతి వారిని తిరుగుబాటు చేసిరి. మరియు యెరోబాము జనముగా కూడి అతను పిలువనంపించి ఇశ్రాయేలు వారందరూ ఇశ్రాయేలు అందరి మీద రాజుగా పట్టాభిషేకము చేసిరని అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఇక నేను చెప్పే విషయం ఏంటంటే, యెరోబాము పనికిమాల వారితో సహవాసం ఏర్పాటు చేసుకుని తన యజమాని మీద తిరుగుబాటు చేశాడు. రెహబాము కూడా తన యొక్క తండ్రికి, తన యొక్క తాతగారికి ఇచ్చిన ఆ యొక్క చక్కటి వాగ్దానాన్ని అతను జీవితంలో అది అనుభవించకుండానే రాజ్యము విభాగించబడింది, రాజ్యం రెండుగా అయిపోయింది. దేవుని బిడ్డారా, మన ప్రారంభ స్థితిలో చాలామంది కూడా యాక్టివ్గా ఉంటాం. అందరికంటే ముందు మందిరానికి వెళ్ళిపోతాం, అందరికంటే ముందు ప్రార్థన చేసేస్తాం. కానీ చివరికి వచ్చినప్పటికి మాత్రం మన జీవితము బాగుండాలి, మన జీవితం ఉన్నతంగా ఉండాలి. దేవుడి పట్ల ఉన్న ప్రణాళికలు, సంకల్పాలు మనం కలిగి ఉండాలి. యెరోబాముతో కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో దావీదు నడుచుకున్నట్లుగా నువ్వు నడుచుకుంటే నేను రాజ్యాన్ని స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడాడు. ఈ రోజున రెహబాము బదులు నిజంగా నేను అంటున్నాను, రెహబాము కరెక్ట్గా తన జీవితాన్ని జీవిస్తే యెరోబాము లాంటి వారు రావాల్సిన పని లేదు. నేను అంటూ ఉన్నాను, నీ యొక్క దేవుడు నీకు ఇచ్చిన అధికారాన్ని, దేవుడు నీకు ఇచ్చిన కృపను నీ అంతటి నువ్వు నష్టపోకుండా దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి జాగ్రత్తగా నువ్వు దేవుని చిత్తంలో ముందుకెళ్తే ఎవ్వరు కూడా దానిని యొద్ద నుండి దొంగిలించలేరు,
దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుని బిడ్డారా. ఇంకా చాలా విషయాలు యెరొబామును గురించి నేను రాసి ఉన్నాను. కాబట్టి నేను మరలా చెప్తూ ఉన్నాను ఏంటంటే, యెరొబాము జీవితం పతనం అవ్వడానికి గల కారణాలు ఏమిటంటే, తన యజమానుడైన సొలొమోను మీద తిరుగుబాటు చేసి పనికిమాలిన వారితో సహవాసం ఏర్పాటు చేసుకున్నాడు. అలాగే రెహబాము కూడా తను కూడా పెద్దలు తనతో చెప్పిన ఆలోచన వినకుండా ఈ రోజున చాలామంది యవనస్తులు, చాలా కుటుంబాలు తల్లిదండ్రులు మొత్తుకుంటున్నారు. బాబు నా మాట వినరా, నేను చెప్పినట్టు వినరా అంటే, లేదు లేదు నీ మాట నేను విన్ను అంటున్నారు. నువ్వు నాకు చెప్పాల్సిన పని లేదంటున్నారు ఈ రోజున. కేవలము కారణం ఏమిటంటే, వారు దేవుని యొక్క చిత్తములో వారు నడుచుకోలేకపోతున్నారు. కాబట్టి నీ పిల్లలకు దేవుని వాక్యం నేర్పించండమ్మా. పెద్దవాళ్ళు, నీ కుటుంబస్తులు నేను అడుగుతున్నాను, నేను రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను ఏంటంటే, నీ పిల్లలకు ప్రార్థనకు తీసుకువెళ్ళండి. ఏ సినిమాకి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్తారు, ఫంక్షన్కి వెళ్ళాలంటే అందరూ కలిసి వెళ్తారు. మరి మందిరానికి వెళ్ళినప్పుడు ఎందుకు రారమ్మా మీరు? ఎందుకు అందరు కుటుంబంగా కలిసి వెళ్ళరు? వాడంటాడు నాకు హోంవర్క్ ఇచ్చాడమ్మా అంటాడు. వాడంటాడు నాకు ఈ రోజున స్పెషల్ క్లాస్ ఉందంటాడు. వాడంటాడు ఈ రోజున నేను పిక్నిక్ వెళ్ళాలమ్మా, అక్కడికి వెళ్ళాలమ్మా, నాకు అర్జెంట్ పని ఉందమ్మా. ఆదివారమేనా, శుక్రవారమేనా, ప్రార్థనా సమయంలోనా నువ్వు వెళ్ళాల్సిందే అని నువ్వు పెద్దవాడిగా ఒక గంట ఉండాలి, దేవుని మందిరానికి వెళ్ళాలి. నువ్వు ఆదివారం ఎలాంటి పనులు పెట్టుకోకూడదు, మనం అందరం మందిరానికి వెళ్ళాలని నువ్వు ఆ నిర్ణయాన్ని తీసుకుంటే, వాడు చిన్నప్పటి నుండి కూడా వాడు మందిరంలో క్రమంలో ఎదుగుతాడు కదా. మ్రొక్కై వంగని మోనై వంగన అని ఒక సామెత ఉంది లోకంలో. అంటే మనం చిన్ననాటి నుండి కూడా వాడిని మనం పెంచకపోతే, బైబిల్ చెప్తుంది బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడైనప్పుడు తొలగిపోడు అని రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలుగా నేను చెప్తూ ఉన్నాను, ఈ రోజున మన ప్రారంభ స్థితిలో చాలా అద్భుతంగా ఉన్నాం. ఇప్పుడు ఎలా ఉంటున్నాం? దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో రెహబాము జీవితం, యెరొబాము జీవితం పతనం అవ్వడానికి కారణాలు మనం చూస్తున్నాం. వారు పనికిమాలిన వారితో సహవాసం ఏర్పాటు చేసుకున్నారు. ఆ యవనస్తులతో కలిసి ఆలోచన తీసుకుని తన రాజ్యాలను పాడు చేసుకున్నారు వాళ్ళు. దేవుడిచ్చిన అధికారాన్ని పాడు చేసుకున్నారు వాళ్ళు. ఈ రోజున నీవు నేను కూడా దేవుడిచ్చిన కృపను నష్టపోకుండా, దేవుడిచ్చిన అధికారం నష్టపోకుండా ఒకవేళ ఉంటూ ఉన్నావేమో, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. నీవైనా నేనైనా ఒక విషయాన్ని గమనించుకో, దేవుడు మనకి అధికారం ఇచ్చాడు, దేవుడు మనకు కృపనిచ్చాడు. దాన్ని నష్టపోకు బిడ్డ, దాన్ని నష్టపోకు. నీ ప్రారంభ జీవితం ప్రాముఖ్యంగా ఉండాలి. నీ యొక్క అంతమ స్థితి, నీ గమ్యము కూడా ప్రాముఖ్యంగా ఉండాలి. దేవుని రాజ్యం చేరుకునే వరకు కూడా నీ జీవితం నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ సేవకుడికి, ఆమేన్, నీ యొక్క గ్రామానికి, దేవుని రాజ్యం చేరే వరకు అనేక మందికి మేలుకరంగా ఉండునుగాక. ఆమేన్ ఆమేన్. ఈ కొద్ది మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి తన కృపలు మనం బలపరిచి నడిపించునుగాక. ఆమేన్. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. రేపు మరలా మరలా దేవుని చిత్తం మరలా గూగుల్ మీట్లో మనం మీట్ అయినప్పుడు మనం కలుసుకునే విషయాల కొరకు ధ్యానం చేద్దాం. అటు కృపలో ప్రభు మనకు నడిపించి సహాయం చేయనుగాక. మరి అవకాశం ఇచ్చిన అలాగే మరి సంజయ్ అక్కని బట్టి, అలాగే మరి ఐజాక్ అని బట్టి, అలాగే గ్రూప్లో గూగుల్ మీట్లో మరి వాక్యం మరి విన్న మీ అందరూ కూడా ప్రత్యేక వందనం. నా కోసం ఈ పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మనల్ని దీవించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.